ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఆ ధర్మానికి కట్టుబడ్డ ఎంతోమంది పుణ్యాత్ములు, సత్పురుషులు మనకు సదా ఆదర్శప్రాయులు. వారి బాటలో నడుస్తూ ప్రతినిత్యం మనం ఎన్నో రకాల ధర్మాల్ని ఆచరిస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో చాలా రకాల సందేహాలు కలుగుతూ ఉంటాయి, సహజమే. మరి ప్రేక్షకులు వాళ్ళకు కలిగిన సందేహ నివృత్తికై ఎంతో శ్రద్ధగా మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపిస్తూ ఉంటారు. వాటన్నిటికీ చక్కటి శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు మీ అందరికీ సుపరిచితులైన ప్రవచన వాచస్పతి, అభినవ వ్యాస డాక్టర్ టి.కె.వి. రాఘవన్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నమస్కారం. మొదటి ఉత్తరం చూద్దామండి. గౌరీ కాకినాడ నుంచి రాస్తున్నారు. దేవాలయాల ముందు ధ్వజస్తంభాలు ఎందుకు పెడతారు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. అమ్మా, ఆగమ శాస్త్రాన్ని అనుసరించి దేవాలయ నిర్మాణం ఎలా జరగాలి, దేవాలయంలో విగ్రహం ఏ పరిమాణంలో ఉండాలి, ఏ దిశలో ఉండాలి, ప్రాకారాలన్నీ, ఇవన్నిటితో పాటు ముందుగా ధ్వజస్తంభ నిర్మాణం అన్నది ప్రధానం. ఒక యజ్ఞం చేసినా కూడా ధ్వజారోహణం అని చేస్తారు. ఏమిటి ధ్వజం అంటే? దానికి చాలా పెద్ద కథ వీరమిత్రోదయం అనే గ్రంథం చెప్పింది. అవన్నీ పక్కనట్టే పెడితే ధ్వజం ఏమిటి అంటే, మనము ఏ దేవతని, ఏ దేవుణ్ణి ఆరాధన చేస్తున్నామో ఆయన వాహనం ఏది ఉంటుందో అది ధ్వజం మీద ఉంటుంది. అంటే అర్థం ఏమిటి? మహారాజు గారు ఏం చేస్తున్నారు, వస్తున్నారు చెప్పే ముందు మహారాజ పరివారానికంటే ముందు ఈ మహారాజు ఏ వంశానికి చెందినవారు, ఏ అధికార లాంఛనాలు ఉన్నాయి అని చెప్పడానికి గుర్తుగా జెండా ఉంటుంది. అది ధ్వజం. అందుకని ధ్వజస్తంభం ఏమిటనమాట? ఆ దేవతా స్వరూపము, తత్వము చెప్పడానికి. విష్ణాలయంలో తీసుకున్నాం అనుకోండి, ధ్వజస్తంభాన్ని ఏమంటారు? గరుడ స్తంభం అంటారు. ఏమిటి? యామునాచార్యుల వారిని అంటారు చోట, భగవంతుడా, గరుత్మంతుడు నివాస శయ్య ఆసనం ధ్వజ, ధ్వజం అయ్యాడు ఆయన. అంటే అది చూడగానే మనకి ఇది పరమాత్మ, ఇగో ఈ సన్నివేశంలో ఉన్నారు, ఇక్కడ ఈ దేవుడు, ఇక్కడ ఈ దేవత ఉన్నారు అని చెప్పడం. అంటే ముందుగా భగవంతుడి కంటే ముందుగా మనం భగవంతుని ప్రధాన పరివారాన్ని సేవించుకోవాలి, అప్పుడు వెళ్ళాలి. అంచేతే మనకి సాధారణంగా ధ్వజస్తంభాన్ని వైష్ణవాల్లో పెట్టినప్పుడు గరుత్మంతుడు ఉంటాడు, ధ్వజస్తంభాన్ని కొంచెం అవతలకి హనుమత్ స్వామి ఉంటారు. అలాగే ఇక్కడ శివాలయాల్లో ఇది అయిన తర్వాత నందీశ్వరుడు ఉంటారు. అలాగే ధ్వజస్తంభం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేకించి కట్టిన తోట మయూర ధ్వజం పెట్టాలి, కానీ ఇక్కడ త్రిశూలాన్ని ఉంచుతుంటారు. ఇలా నియమాలై. అంటే ధ్వజస్తంభం దేనికనమాట? ఒక వైభవానికి గుర్తు, ఒక సాంప్రదాయానికి గుర్తుగా. ఇతర సందర్భాల్లో దేవాలయంలో ఏంటి, ఏది వాహనమో ఆ వాహనమే ధ్వజముగా ఉంటుంది. తద్వారా వారి ద్వారానే మనం స్వామిని సేవించుకోవాలి అని చెప్పి నియమము. కాబట్టే ప్రార్థనా మందిరాలకి మాత్రం ధ్వజస్తంభం ఉండదు. ధ్వజస్తంభం ఎప్పుడైతే ఉందో ఒక్కసారి మూల విరాట్ అక్కడ స్థాపించబడిన తర్వాత ఎవళ్ళు పడితే వాళ్ళు లోపలికి వెళ్ళి ముట్టుకోవడానికి ఉండదు. అర్చకులు మాత్రమే ఆరాధన చేయాలి. ధ్వజస్తంభం లేదనుకోండి, హాయిగా లోపలికి వెళ్ళొచ్చును, సేవించుకోవచ్చు. ఇది తేడా ధ్వజస్తంభం ఉన్న దేవాలయాలకి, లేని దేవాలయాలకి. వీటిని ప్రార్థనా మందిరాలు అంటారు, వాటిని దేవాలయాలు, దేవాయతనములు అని చెప్పి మనకి ఆగమ శాస్త్రం విస్తారంగా చెప్పింది. ధ్వజస్తంభ పరిమాణం ఏమిటి, ఎలా ఉండాలి, ఎంత ఎత్తు ఉండాలి, ఏ దాంతో తయారు చేదంతా కూడా అద్భుతంగా. మరి ఉత్తరం చూద్దామండి. శ్రీకాంత్ విజయనగరం నుంచి రాస్తున్నారు. ప్రాచీనమైన మన హిందూ మతమునకు ఆధారమేమి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ప్రాచీనం అంటే ఎంతవరకు చెప్పాలి? మీ పాహియాను, హుయాన్ సాంగు వాళ్ళు రాసినటువంటి చరిత్రలే ప్రాచీనం అంటారా? మరి వాళ్ళకంటే ముందుగా కూడా ప్రాచీనత ఉంది కదా. ఎక్కడి దాకా వెళ్ళాలి అంటే మానవ మేధస్సు అందితే 4000-5000 సంవత్సరాలు అంటున్నారు. కాదు, ప్రాచీనం అనేసరికి
ఇప్పుడు మనకున్నటువంటి ఆచారములన్నీ తాత ముత్తాతల కాలం కాదు, వారికంటే కొన్ని వేల తరాల ముందు నుంచి వస్తుంది. అంచేత భారతీయ సాంప్రదాయానికి మూలము వేదము. మిగిలిన సాంప్రదాయాల గ్రంథాలన్నిటికీ ఫలానా సంవత్సరంలో ఫలానా వారు ఆవిర్భవించి ఈ గ్రంథాన్ని ఇచ్చాడు ఇలా ఉంది. వేదాలకి మాత్రం అలా లేదు. అంచేత వేదములే ప్రమాణ గ్రంథములు. దీనికే జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ఒక అందమైన పద్యం చెప్పారు. అది ఆధునికులకి ప్రాచీనులకి వర్తిస్తుంది. అచ్చపు చీకటిండ్ల పొరలాడుతునుండ ప్రపంచమెల్లా ఈ పచ్చని తల్లి గుమ్మములపై వెలిగన్ మణిదీపికల్. అంటే 5 దీపాలు వెలిగాయి. శృతి, స్మృతి, ఇతిహాస, పురాణ ఆగమములని చెప్పి కనం వచ్చిన ఖండ ఖండముల వారికి కోర్కెలు తీరునట్లుగా బిచ్చము పెట్టే ప్రియంబున భారత సవిత్రి 2 చేతులను. ఇవాళ ప్రపంచంలో ఎన్నెన్నో మతాలున్నా వాటన్నిటి మూలాలు భారతీయంలో కనిపిస్తాయి మనకి. దీనికి వేదంలో ఆధారం ఉంది. వేదంలో ఎక్కడ ఆధారం అంటే ప్రతి చోట ధర్మవేదం, యజుర్వేదం, సామవేదం, ఋగ్వేదం. ఆఖరికి మనము ఇళ్లల్లో పెట్టుకునే పోపులు ఉన్నాయి చూచారా? ఆవాలు ఎందుకు, మెంతులు ఎందుకంది? మనం అంతా ఏదో చెప్తాం. దీనికి మూలాలు కూడా వేదం చెప్పింది. అది కేవలం ఆరోగ్యం కోసమే కాదు, మనలో ఉండే దేవతాతత్వములు ఒక్కొక్కటి ఎలా ప్రబుద్ధం కావాలో ఆ ధర్మవేదం చెప్పింది. అంచేత వేదాలే పరమ ప్రామాణ్యము. మన భారతీయ సాంప్రదాయానికంతటికీ మూలము వేదము. వేదంలో ఉన్నది ఋషులు శృతి గ్రంథాల్లో ఇచ్చారు మనకి, అది విశేషం. ఆ కథలు చెప్పింది సూర్యవంశం, చంద్రవంశం, ఇతిహాసాలు. దాంట్లో ఉన్న గాథలకి అనుమానాలు వస్తే చూసుకోవడానికి పురాణాలు. ఇవన్నీ వద్దంటారా? దేవతాతత్వాన్ని ఆరాధన చేయండియా, ఆగమశాస్త్రం ఇది. ఇందుకనే ఇన్ని వేల సంవత్సరాలైనా ఎందరెందరో మనని ప్రభావితం చేద్దామన్నా మన మూలాలు మాత్రము, పునాదులు మాత్రము కదలలేదు. ఇది విశేషం. మరి ఉత్తరం చూద్దామండి. సంజన హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. ఒకరికి ఇచ్చిన వస్తువును మరొకరికి ఇవ్వరాదని అంటారు, ఎందుకు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మనం ఏదైనా ఒక వస్తువుని ఎదటి వాళ్ళకి ఇస్తున్నాం అనుకోండి, ఏదో ప్రేమ కొద్దీ ఇస్తున్నాం, జాలిపడి ఇస్తున్నాం, ఇది అనుకుంటున్నాం. కానీ దాని వెనకాల నాది అనుకున్న వస్తువుని ఎదటి వాళ్ళకి ఇస్తున్నామంటే మొదటగా నీ లోపల అహంకారం, మమకారం పోయిందని అర్థం. నాది అనుకున్న మమకారం పోయింది. ఇచ్చి ఏం చేస్తున్నావు? నమస్కారం పెడుతున్నావు, లేదు కనీసం షేక్ హ్యాండ్ అయినా ఇస్తున్నావు కదా తీసుకున్నందుకు. అప్పుడేమైంది? అహంకారం తొలగిపోయింది. మొదట మమకారం తొలగింది, తరువాత అహంకారం తొలగింది. ఒక వస్తువుని ప్రేమపూర్వకంగా ఒకళ్ళకి ఇచ్చిన తర్వాత ఎందుకో యాదృచ్ఛికంగా ఆ వస్తువు మన దగ్గర ఉండిపోయినా, మనతోటి కలిసిపోయినా మరొకళ్ళకి ఇస్తే ఏమవుతుంది? ఒకే వస్తువుని 2 సందర్భాల్లో ఇచ్చినట్టు అవుతుంది. దీనికి ఒక అద్భుతమైన కథ మనకి భాగవతంలో ఉంది. కథంతా చెప్పను, సూక్ష్మంగా చెప్తాను. పిల్లలంతా ఆడుకుంటున్నట్ట, కృష్ణుడు మనవాళ్ళు వాళ్ళంతాను రోడ్డు మీద పడి ఓ నూతిలో ఊసరవెల్లి కనిపించిందట. దాన్ని తీద్దామని చూస్తే బరువుకి లాగలేకపోయారు. కృష్ణుడు అటు వచ్చి ఎడం చేత్తోటి ఇలా తీసి ఇలా బయటపడేశాడు. ఆ ఊసరవెల్లి కాస్త మహారాజు అయ్యిందిట. వాడి పేరు ఏమిటో తెలుసునా? నృగమహారాజు. దానాలు చేయడంలో అతన్ని మించినవాడు లేడండి. కర్మకాలి. అతను ఒకసారి ఆవులు దానం ఇస్తే ఒక ఆవు తప్పించుకుని రాజుగారి మందలో కలిసింది. ఇది మళ్ళీ ఇంకోటికి దానం ఇచ్చాడు. పాపం అంటుకుంది. యముడు అన్నాడు, దానాలు బాగా చేసావు నువ్వు, పుణ్యం చాలా ఉంది, పాపం ఒక్కటే ఉంది, ఏది ముందు అనుభవిస్తావన్నాడు. పాపమే అనుభవిస్తా అన్నాడు. 40,000 సంవత్సరాలు ఊసరవెల్లిగా పడున్నాడు వాడు. ఇది కథ భాగవతంలోది. అంచేత ఒక వస్తువును ఒకరికి ఇచ్చిన తరువాత అది వారికే సంబంధము, ఇది భావన పెట్టుకోవాలి. ఇది నిజమైన దానమవుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ తప్పేది అంతే. ఇది ప్రతి చోట కూడా ఓ సంస్థకి ఏదో ఇచ్చారండి, అవి కాదండి ఇంకోటికి ఇస్తామంటే ఎదురు కొట్టుతావారు. అక్కడ చూస్తున్న లోకంలో ఇంతే పద్ధతి. అది ఇచ్చే ముందే నిర్ణయించుకోవాలి పాత్రత అపాత్రత. మరి ఉత్తరం చూద్దామండి. వరంగల్ నుంచి కీర్తి రాస్తున్నారు. ఎలాంటి మంత్రాలు బయటకు ఉచ్చరించాలి, ఎలాంటి మంత్రాలు మనసులో మననం చేసుకోవాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మంత్రములు, తంత్రములు ఇలాంటివన్నీ ఒక 40-45 సంవత్సరాల కిందటి వరకు కూడా వీరు చదవచ్చు,
వీరు చదవద్దు, వీరు ఇలా ఉండాలి, వీరు నియమాలు ఉండేవి. కానీ రకరకాల పద్ధతులు పెరిగిపోవడంతో ఉత్తర హిందూ దేశంలో మంత్రాలన్నీ గోడలు రాసేసి ఉంటాయి. అక్కడ వాళ్ళు రాయడానికి కారణం వేరు. వాటిని మేము ఎప్పుడు పడితే ఎప్పుడు చదువుకుంటాం, ఎలా పడితే అలా చేస్తాం అని పదవిభాగాలు చేసుకునే అన్నది అలవాటైపోయింది. మంత్రం అంటే ఏమిటమ్మా అసలు? మననము చేయు వారిని రక్షించున్నది. అంచేత అలాంటి మంత్రములు, దేవతా సంబంధమైన మంత్రములు ఏ ఉంటాయో బీజాక్షరముల వంటివి మౌనముగానే, పెదవులు కదలచ్చును కానీ బయటికి వినరాదు. ఈ చెవికి మాత్రం వినిపించాలి, ఉపాంశు అంటారు. అలాంటిది. అలాగని చెప్పి ఏది పడితే అది చదివామనుకోండి తప్పు అవుతుంది, చెయ్యకూడదు. అంచేత స్థానికంగా ఉన్న పెద్దలు చెప్తారు, బీజాక్షరములు ఉన్న మంత్రములు. స్తోత్ర పాఠాలు అనుకోండి హాయిగా చదువుకోవచ్చు. అది కూడా ఎలా చదవాలో తెలుసునా? అరిచి చదవకూడదండి. ఈ మధ్య కొందరు స్తోత్ర పాఠాలు అరిచి చదువుతున్నారు. ఎంచేట దేవతా సంబంధమైనవన్నీ కూడా మధ్యమ శృతిలో చదవాలని వేదం చెప్తోంది. హనుమంతుడు కూడా రాముడితో మాట్లాడితే మధ్యమ శృతిలో మాట్లాడాడు. అక్కడ అంటే ఆయన దేవతే, తను దేవతే, మధ్యమ శృతి. అలాగే మనకి ప్రాచీనులు ఎంఎస్ లాంటి వాళ్ళు ఏమైనా గానం చేస్తే మధ్యమ శృతిలో గానం చేశారు దేవతా స్తోత్రాలు. ఇది నియమం. అంచేత దీనికి ఒక చిన్న ఆఖ్యాయిక ఏమిటంటే, వేదంలో ఒక ఆఖ్యాయిక లోపల పరమాత్మకి సంబంధించిన మంత్రములని నిశ్శబ్దంగా మననం చేసుకోవాలనడానికి అద్భుతమైన గాథలు ఉన్నాయి, 3, 4. అందుకని ఏం చెప్పారు మన వాళ్ళు, అలాంటి మంత్రాలు వస్తే జపమాల కూడా కనిపించకుండా కళ్ళుగా వేసుకుంటూ ఉంటారు చాలామంది, గమనించండి. అలాగే పెదవులు కదులుతుంటాయి, ధ్వని మాత్రం బయటికి రాదు. ఇది నియమము. ఇంచేత ఇప్పుడు చూసుకోండి, ఏ మంత్రం పైకి చదవచ్చు, ఏ మంత్రం పైకి చదవకూడదు, గమనించండి. మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా లహరి రాస్తున్నారు, ప్రతి మొక్కను పెరట్లో ఉంచరాదంటారు, ఎందుకు వివరించండి అంటూ రాస్తున్నారు. ప్రతి మొక్కను పెరట్లో ఉంచరాదు అని ఎక్కడ అలానేం లేదమ్మా. మనం ఇల్లు కొనుక్కున్నాం లేదా కట్టుకున్నాం, మనకి బాగా డబ్బు కూడా విపరీతంగా ఉంది, వంటిల్లు కూడా 20x20 అంత పెద్ద వంటిల్లు పెట్టుకున్నాం, సంతోషమే. బజారుకు వెడితే రోజు రోజుకి కొత్త పనిముట్లు, కొత్త పరికరాలు వచ్చేస్తున్నాయి. ఇవాళ కొనుక్కున్నాం కుక్కర్ ఒకటి, రేపు కొత్త కుక్కర్ వచ్చింది, కొనుక్కుందాం, అభ్యంతరం పెట్టుకుందాం. ఇలాగ కనిపించిందల్లా అవసరం ఉన్నా లేకపోయినా కొని పట్టుకొచ్చి పెట్టామనుకోండి, ఇల్లంతా ఏమవుతుంది, పెద్ద స్టోర్ రూమ్లో అవుతుంది. మీరు అడిగిన ప్రశ్న లోపల అర్థమైంది ఏమిటంటే, కొన్ని వృక్షాలు పెరటిలో ఉంచద్దు. కారణం ఏమిటంటే, ఇప్పట్లో అంత ఖాళీ స్థలాలు ఎక్కడున్నాయి? కొందరు అడుగుతారు, రావి చెట్టు ఇంటి ముందు పెంచుకోవచ్చా? పెంచుకోండి, వద్దన్నాడు, అవి కాస్త పునాదుల దాకా పెడతాయి, సరిపోతుంది. అంచేత పెద్దలు చెప్పింది ఏమిటంటే, ఇంటికి సంబంధించినంత వరకు పువ్వులు పళ్ళు ఇచ్చేవి, చక్కగా చిలుకలు, గోరువంకలు ఇలాంటి పక్షులు వాలేలాంటివి, పువ్వులు ఉన్నట్టయితే చక్కగా తుమ్మెదల వంటివి వాలేలాంటివి. అంటే ఇంటికి వాతావరణానికి అనుకూలంగా ఉండి ఆనందకరంగా ఉండేలాంటి లతలు, మొక్కలు, చెట్లు పెంచుకోవచ్చు. కానీ తెలుగువారికి పెంచే ఏమిటో తెలుసునా? చైనా నుంచి దిగుమతైందో ముళ్ళ మొక్క, అది టేబుల్ పెట్టుకుంటే లక్షలు గురుస్తాయి పాపం. బ్రహ్మదేవుడు డొంక శ్మశానంలో అర్థం ఇక్కడ పెట్టుకుంటున్నాం మనం. ఇలాంటి అలవాటు అయిపోయాయి. ఎందుకని మన పెద్దలు చెప్పి 27 నక్షత్రాలకి 27 వృక్షాలు చెప్పారు. అవి కూడా ఇంటికి ప్రాంతంలో ఎక్కడ ఉండాలి, ఇంటికి బయట ఉండాలా, ఏ ప్రాంతం నియమాలు చెప్పారు. అంచేత ఏది పెట్టుకున్నా ఇంట్లో కదలికకి, ఇంట్లో ఉన్న స్థితికి ఇబ్బంది లేకుండా ఉండేలా పెంచుకోండి, సరిపోతుంది. అది మరి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి శంకర్ రాస్తున్నారు, పొట్టివానికి పుట్టడి బుద్ధులు ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఎక్కడెక్కడి ఉత్తమమైనటువంటి సన్నివేశాలను కూడా వేళాకోళం చేసి రోడ్డు మీదకి లాగడం అన్నది. పొట్టివాడికి పుట్టడి బుద్ధులు కాదు. పొట్టివాడంటే ఏమని చెప్తారు మీరు? అంటే అంగవికలుడా? అర్థం అది కాదు. పొట్టితనానికి అర్థం వేరే ఉందమ్మా. ఏమిటంటే ఇది వామనుని చూసి చెప్పిన మాట అయింది పాపం. అంటే అడిగినప్పుడు 3 అడుగులు అడిగాడు, కొలుచుకున్న లోకాలు కొలిచాడు. ఇలాంటి తెలివితేటలు ఉన్నాయన. ఆ కథ వెనకాల అంతరార్థం తెలిస్తే అనవసరంగా వామనుని ఎవరు అనరండి. ఇంద్రుడు ఒకప్పుడు గజంబద్ద కింద మారి
3 సార్లు తిరిగి 3 లోకాలు ఆక్రమించి వాటాగా తెచ్చుకున్నాడు. ఇంద్ర త్రిభి పరిక్రామత్, ఆ సామ్రాజ్యం బలిచక్రవర్తి తీసుకున్నాడు. ఇప్పుడు ఇంద్రుడి వాటా ఏమిటి? 3 పాదములే కదా అక్కడ. అందుకని వామనుడు అడిగాడు. చాలా పెద్ద కథ ఇది. ఇది సమాధానం 2 in 1 లాంటిది. అంచేత అందుకని ఏం చేశాడు? అది అడగడానికే ఆ రూపంలో వచ్చాడు. ఇది పొట్టివానికి పుట్టెడు బుద్ధులని చెప్పడంలో అంతరార్థం ఏమిటంటే, ఎప్పుడైతే శరీరంలో కొన్ని రకాల ఎదుగుదల లేవు అనుకుంటున్నారో, దీనికి సంబంధించిన శక్తినంతా కూడా మానసికంగా భగవంతుడు వాళ్ళకి ప్రసాదిస్తాడు. కంటి చూపు లేని వాళ్ళకి జ్ఞాపక శక్తి అద్భుతంగా ఉంటుంది, స్పర్శ జ్ఞానం అద్భుతంగా ఉంటుంది. ఇలాగ అంచేత పుట్టివాడని మనం ఎక్కడైనా చూసిన వాళ్ళందరూ కూడా చక్కటి తెలివితేటలు కలిగిన వాళ్ళు. పూర్వకాలంలో అలా ఉండేవారు. ఇటీవలి కాలంలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెంచుకుని తెలివితేటలు పాడు చేసుకుంటున్నారు. అది జరిగింది. అందుకని తప్ప పొట్టివాడికి పుట్టెడు బుద్ధులు అంటే వేళాకోళం మాత్రం కాదు. అంతేకాదు 5 ఏళ్ల వయసు దాకా పిల్లలు పొట్టిగానే ఉంటారు. 5 ఏళ్ల వయసు దాకా వాళ్ళకున్న జ్ఞాపక శక్తి కానీ గ్రాహక శక్తి కానీ అద్భుతంగా ఉంటుంది. మనం గమనించమంతే. ఇందుకోసం వచ్చింది. పాపం వామనుణ్ణి రోడ్డు మీదకి లాక్కొచ్చారు ఈ సామెతతోటి. ఇది చేసిన పని, అంతకంటే ఏం లేదండి. మరో ఉత్తరం చూద్దామండి. కరీంనగర్ నుంచి శరణ్య రాస్తున్నారు. శని దశలో శని దోషం తైలాభిషేకం తిలదానం చేస్తే పోతుందా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఈ దోషాలకి సంబంధించిన గ్రంథాలు ఇవన్నీ ఏనాటి నుంచి వచ్చాయి? మరి ఒక పై తరానికి వెళ్ళేసరికి దీన్ని గురించి ఎవళ్ళు మాట ఎత్తితే చాలు మూఢాచారాలు, మూఢనమ్మకాలు ఇలా చివాట్లు పెట్టారే. ఇవాళ దాన్నే ఎంత గొప్పగా చేస్తున్నాం. నిజమే, శాస్త్రాలుగానే ఉన్నాయి, నియమాలు ఉన్నాయి, మారలేదు. మన దృష్టి మారింది. ఒకప్పుడు వాటిని మూఢాచారములు, మూఢనమ్మకాలు అన్నాం. ఇప్పుడు అవే ప్రధానమైన నమ్మకాలైపోయాయి. మానవ ప్రయత్నాల కంటే కూడా మానవ ప్రయత్నం కూడా మానేసి వాటి మీదే పడ్డం అలవాటైంది. అమ్మా, శని దోషం ఉన్నట్టయితే తైలాభిషేకం అన్నది శాస్త్రములో విధించబడినది. నువ్వులు దానం ఇవ్వడం అన్నది విధించబడింది. దాంట్లో దోషమేం లేదు. దీనికోసం మన కథ అర్థం కావడానికి అని చెప్పి పాపం కైలాసగిరి నుంచి పరమేశ్వర్ల వారిని కూడా రోడ్డు మీద తీసుకొచ్చారు మన వాళ్ళంతా. ఆ కథ ఎక్కడిది అంటే మూలం అడుగుదామంటే మాట్లాడడానికి వాళ్ళు దొరకరు. అది స్థితి. అంచేత లేదమ్మా. త్యాగరాజస్వామి ఒక మాట అన్నారు, గ్రహబలమే మీరా రామానుగ్రహ బలము కాక అన్నారు ఆయన. ప్రతివాది అన్నం స్వామి వారు కూడా మనమంతా గ్రహాల వెనకాల పడితేట సూర్యేందు భౌమ బుధ వాక్పతి కావ్య సౌరి స్వర్భాను కేతు వీళ్ళందరూ కూడా నీ సేవకులయ్యా అన్నారు ఆయన వెంకటేశ్వర ప్రపాతంలో. అంచేతమ్మా జాగ్రత్తగా అవి మీ ఓపిక మేరకు శక్తి మేరకు చేసుకోండి, ఫలితాలు లభిస్తాయి. చక్కగా దైవ సంబంధమైన స్తోత్రాలు పెద్దలు చెప్తారు, మంత్రాలు అక్కర్లేదు, అవి శ్రద్ధగా చేసుకోండి, ఫలితం లభిస్తుంది. వాటి మీద నమ్మకం అట్టే పెట్టండి. అది గమనించండి. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు చక్కటి శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. నమస్కారం. వీక్షించారు కదండి, ఇది ఇవాళ మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఇంకా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాలని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.